సో వినాయక చవితి బ్లాక్ బస్టర్ ఆఫర్కి ఇవాళ చివరి డే. ఇది ఆల్రెడీ ఒకసారి ఎక్స్టెండ్ చేయబడ్డ ఆఫర్, ఇది ఎక్స్టెండ్ చేయబడదు తర్వాత. సో ఇవాళే లాస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. రేపటి నుంచి మళ్ళీ ఈ ఆఫర్ కావాలన్నా దొరకదు. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్. బ్యాంక్ ఇన్ఫినిటీ, ఎస్ఎస్ ఇన్ఫినిటీ కూడా మీకు 4000 ఈచ్కి వచ్చేస్తాయి ఇఫ్ యూ గో ఫర్ 1 year వ్యాలిడిటీ. మరి ఇవాళ ఎడిటోరియల్లోకి వచ్చేస్తే టైటిల్ వచ్చేసి ఇంప్రూవింగ్ మ్యాక్రోస్ అని మనకు కనిపిస్తుంది. ఇంప్రూవింగ్ మ్యాక్రోస్. గుడ్ మార్నింగ్ సోమశేఖర్, గుడ్ మార్నింగ్ ప్రవీణ, గుడ్ మార్నింగ్ నయనేష్. నైస్ నేమ్ నయనేష్, ఫస్ట్ టైం విన్నాను ఈ పేరు. ఇంప్రూవింగ్ మ్యాక్రోస్ అనే టైటిల్తో మనకు కనిపిస్తుంది. సో ఈ ఎడిటోరియల్ ఏం చెప్తుందంటే, చెప్పడానికి వెళ్ళే ముందు ఈ ఎడిటోరియల్ యొక్క సిలబస్ మ్యాపింగ్ చేద్దాం. సో దిస్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 3 ఎకనామిక్ డెవలప్మెంట్ ఇండియన్ ఎకానమీ ఆస్పెక్ట్లోకి మనకి వస్తుంది ఈ ఆర్టికల్. ఇండియా ఇంప్రూవింగ్ మ్యాక్రోస్ అనే పదం రాశారు. అసలు మ్యాక్రోస్ అంటే అర్థం ఏంటి? మ్యాక్రో అంటే ఎంటైర్ ఎకానమీని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంశాలు, అలాంటి పారామీటర్స్ని మ్యాక్రో పారామీటర్స్ అంటాం. సో విచ్ ఆర్ రిలవెంట్ ఫర్ ఎంటైర్ ఎకానమీ. ఏదో ఒక ఇండస్ట్రీకో, ఒక ఫ్యాక్టరీకో, ఒక వ్యక్తికో పరిమితం కాకుండా మొత్తం కంట్రీకి సంబంధించిన అంశాలను మనం మ్యాక్రో పారామీటర్స్ అని చెప్పి అంటాం. లైక్ ఇన్ఫ్లేషన్, ఇంట్రెస్ట్ రేట్, అన్ఎంప్లాయ్మెంట్ రేట్, ఇవన్నీ కూడా మ్యాక్రో ఎకనామిక్ పారామీటర్స్. ఈ మ్యాక్రో పారామీటర్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి అని టైటిల్ మనకు చెప్తుంది. ఇండియా సీమ్స్ సెట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ లో ఇన్ఫ్లేషన్ అండ్ రిలేటివ్లీ హై గ్రోత్. ఎవరైనా కోరుకునేది ఇదే కదమ్మా. లో ఇన్ఫ్లేషన్ అండ్ హై గ్రోత్ అనేది అసలు సూపర్బ్ కాంబినేషన్. ఇన్ఫ్లేషన్ తక్కువ ఉండడము, గ్రోత్ ఎక్కువగా ఉండడం. సో అలాంటి కాంబినేషన్కి ఇండియా సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది. అలాంటి పరిస్థితులు మనం చూడబోతున్నాము అని ఈ ఆర్టికల్ ద్వారా మనకి తెలుస్తుంది. చూద్దాం ఏంటి కదా, ఎందుకు ఇంత పాజిటివ్ అసెస్మెంట్ వచ్చింది అనేది మనం ఇప్పుడు చెక్ చేద్దాం. నెయిదర్ ద గవర్నమెంట్ నార్ ద ఆర్బీఐ will likely be alarmed by the rise in retail inflation in August 2025, even though it snapped a 9-month streak of declining inflation rates. వరుసగా 9 నెలల నుంచి మనకి డిక్లైనింగ్ ఇన్ఫ్లేషన్ రేట్స్ తగ్గుతూ వస్తున్నాయి. దీన్నే మనం డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. నిన్నే మీకు ఒక షార్ట్ చేశాను, దీన్ని ఏమంటాం? డీఫ్లేషన్ అని చెప్పాను. We call it disinflation. Disinflation is nothing but declining inflation. ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గుతూ ఉండడం. అంటే ఇంతకుముందు 10% ఇన్ఫ్లేషన్ ఉంటే ఇప్పుడు 6%కి వచ్చి, 4%కి వచ్చి, 2%కి వచ్చి, అలా ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గడాన్ని మనం ఏమంటాం? డిస్ఇన్ఫ్లేషన్ అని అంటాం. అలా కాకుండా ధరలు తగ్గిపోయాయి అనుకోండి, 10% గ్రోత్ నుంచి -10% ఉందనుకోండి, ధరలు తగ్గిపోయాయి అనుకోండి రివర్స్లో, అప్పుడు దాన్ని డీఫ్లేషన్ అంటాం. సో డీఫ్లేషన్ ఈజ్ యాక్చువల్ రిడక్షన్ ఇన్ ప్రైసెస్, డిస్ఇన్ఫ్లేషన్ ఈజ్ రిడక్షన్ ఇన్ ఇన్ఫ్లేషన్ రేట్. ఇన్ఫ్లేషన్ రేట్లో తగ్గుదని డిస్ఇన్ఫ్లేషన్ అని, ధరలు తగ్గిపోవడాన్ని డీఫ్లేషన్ అని చెప్పి అంటాం. గుర్తుపెట్టుకోండి ఇది. ఇక్కడ ఏం రాశారమ్మా? ఇట్ స్నాప్ అంటే కట్ చేసేసింది. దేని కట్ చేసింది? 9-month స్ట్రీక్ అంటే అర్థం ఏంటి? ఏ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. ఇప్పుడు ఇండియా ఈజ్ అనే సక్సెస్ స్ట్రీక్ అన్నాం అనుకోండి, వరుస విజయాలతో వెళ్తోంది. ఇండియా ఈజ్ అనే లూజింగ్ స్ట్రీక్ అన్నాం అనుకోండి, వరుస ఓటములతో వెళ్తోంది. అలా ఏదైనా ఒక ఓటమి కానీ విజయం కానీ ఏదైనా సరే వరుసగా జరుగుతున్నప్పుడు దాన్ని స్ట్రీక్ అనే పదంతో పిలుస్తాం. 9-month స్ట్రీక్ అంటే 9 నెలలుగా వరుసగా ఇన్ఫ్లేషన్ తగ్గుతూ వస్తుంది. ఆ వరుసగా తగ్గుతూ వచ్చేదాన్ని ఇప్పుడు ఆగస్టు 2025 అనేది ఏం చేసింది? స్నాప్ చేసింది, అంటే దాన్ని కట్ చేసింది. అంటే అర్థం ఏంటి? ఈసారి ఆ డిక్లైనింగ్ ఇన్ఫ్లేషన్ కాస్త, అంటే ఇన్ఫ్లేషన్ ఎలా తగ్గుతూ వస్తూ ఇప్పుడు మళ్ళీ కొంచెం పెరిగింది అని అర్థం. సో ఎంత ఉందంటే ఆగస్టులో at 2.1%. ఇట్ ఈస్ జస్ట్ మార్జినల్లీ విత్ ఇన్ ద ఆర్బీఐస్ కంఫర్ట్ బ్యాండ్ ఆఫ్ 2 to 6% విత్ నో రియల్ మ్యాక్రో ఎకనామిక్ రిస్క్. సో ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత ఉందమ్మా? 2.1%. పర్ఫెక్ట్ కదా, అసలు ప్రాబ్లమే లేదు. ఆర్బీఐకి ఇచ్చిన మ్యాండేట్ ఏంటి? 2 to 6% మధ్య మెయింటైన్ చేయాలి అని ఆర్బీఐకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మ్యాండేట్. ఓకే, మానిటరీ పాలసీలో భాగంగా.
సో ఇప్పుడు మరి 2 to 6% బ్యాండ్లోనే ఉంది కదా, జస్ట్ 2.1% ఉంది. సో మార్జినల్లీ విత్ ఇన్ ది ఆర్బీఐస్ కంఫర్ట్ బ్యాండ్. 2% లోపు ఉండకూడదు, 6% దాటకూడదు అనేది గోల్. సో 2% దగ్గరలోనే ఉంది విత్ నో రియల్ మ్యాక్రో ఎకనామిక్ రిస్క్. ఎటువంటి మ్యాక్రో ఎకనామిక్ రిస్క్లు కూడా లేవు. మ్యాక్రో ఎకనామిక్ అంటే అర్థం ఏంటి? ఎంటైర్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మ్యాక్రో అనే పదం కనిపిస్తే కన్సర్నింగ్ ఎంటైర్ ఎకానమీ, కన్సర్నింగ్ ఎంటైర్ ఎకానమీ, ఎంటైర్ ఎకానమీకి సంబంధించి అని మైండ్లో పెట్టుకోండి. సో మొత్తం ఎంటైర్ ఎకానమీని ఇబ్బంది పెట్టే పెద్ద మ్యాక్రో ఎకనామిక్ రిస్కులు ఏమీ లేవు, పెద్ద మ్యాక్రో ఎకనామిక్ రిస్కులు ఏమీ లేవు అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం. The government would be glad to see food inflation remaining subdued at the urban and rural levels. అసలు ఇన్ఫ్లేషన్ అనగానే ఫస్ట్ మనకి బాగా గుర్తొచ్చేది, మనందరికీ బాగా ఇబ్బంది పెట్టే ఇన్ఫ్లేషన్ ఏంటంటారు? ఫుడ్ ఇన్ఫ్లేషన్. అంటే మనకి ఈ ఆహారం, ఫుడ్ ఏదైతే ఉంటుందో ఫుడ్ ప్రైసెస్ బాగా పెరిగిపోవడం, కూరగాయల రేట్లు, వెజిటబుల్ రేట్లు, ఈ రేట్లు బాగా పెరిగిపోయి మనకి చాలా ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో ఎక్కువగా మనం సఫర్ అయ్యేది ఫుడ్ ఇన్ఫ్లేషన్ వల్ల. అలాగే రిటైల్ ఇన్ఫ్లేషన్లో కూడా ఎక్కువ వెయిటేజ్ ఉన్న కాంపోనెంట్, సిపిఐలో మ్యాక్సిమం వెయిటేజ్ ఉన్న కాంపోనెంట్ కూడా ఫుడ్ ఇన్ఫ్లేషనే. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది ఇట్ ఈస్ రిమైనింగ్ సబ్డ్యూడ్ అంటే తగ్గి ఉండడం. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ అలా కంట్రోల్లో ఉండడం, రూరల్లోనూ అర్బన్లోనూ, దాన్ని ఆబ్వియస్లీ గవర్నమెంట్ వుడ్ బి గ్లాడ్ టు సీ. అంటే గవర్నమెంట్ చాలా హ్యాపీ ఈ విషయం, ఎందుకంటే కామన్ మ్యాన్ ఎక్కువగా సఫర్ అయ్యేది ఫుడ్ విషయం. ఎందుకంటే ఏది కొనకపోయినా సరే ఖచ్చితంగా మనిషి కొనాల్సింది ఫుడ్. దట్ ఈస్ ద మోస్ట్ బేసిక్ నెసెసిటీ. ఫుడ్ లేకుండా మనిషి బతకలేడు కాబట్టి ఫుడ్ ప్రైసెస్ వీలైనంత తగ్గితే కామన్ మ్యాన్ హ్యాపీ అయితే గవర్నమెంట్ హ్యాపీ. ఎస్పెషలీ హార్టనింగ్ would have been the 15.9% and 14.5% contraction in the prices of vegetables and pulses respectively. Vegetable prices లో 16% contraction ఆల్మోస్ట్, పల్సెస్లో 14.5% కాంట్రాక్షన్ చూసాం. కాంట్రాక్షన్ అంటే నిజంగా వాటి ధరలు తగ్గిపోయాయి. ఇన్ఫ్లేషన్ తగ్గడం కాదు, డీఫ్లేషన్. ఈ రెండింటి ప్రైసెస్లో కూడా వాటికి డీఫ్లేషన్ కనిపించింది. అది హార్టనింగ్ అంటే ఆనందదాయకం. గవర్నమెంట్కి మరియు ప్రజలకి అందరికీ ఎంతో హ్యాపీనెస్ ఇచ్చిన అంశం ఏంటంటే వెజిటబుల్ మరియు పల్సెస్ ప్రైసెస్ తగ్గడం. వెన్ కంబైన్డ్ with the free food grains provision under the National Food Security Act, this downward movement in food prices ensures affordable supply of these necessities. When combined with the free food grains provision under the National Food Security Act, ఒకవైపు వెజిటబుల్ ప్రైసెస్, పల్సెస్ ప్రైసెస్ తగ్గడం, ఇంకోవైపు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ పొందడం, వీటన్నిటిని మనం గమనిస్తే దీనివల్ల ఈ డౌన్వర్డ్ మూవ్మెంట్ ఇన్ ఫుడ్ ప్రైసెస్ ఏం చేస్తుంది? ఎన్ష్యూర్స్ అఫోర్డబుల్ సప్లై ఆఫ్ ఈ నెసెసిటీస్ అన్నీ కూడా చాలా అఫోర్డబుల్గా వాడికి అందుబాటులో వస్తాయి. ఇప్పుడు మామూలుగా మనకి బియ్యం కానీ లేకపోతే గోధుమలు కానీ ఫ్రీగా వచ్చేస్తాయి గవర్నమెంట్ నుంచి. ఇంకోవైపు వెజిటబుల్స్, పల్సెస్ రేట్లు తగ్గాయి. సో కాబట్టి బేసిక్ నెసెసిటీస్ అన్నీ కూడా దే బికేమ్ అఫోర్డబుల్ ఫర్ కామన్ మ్యాన్. అదర్ నెసెసిటీస్ సచ్ యాజ్ క్లోతింగ్ అండ్ ఫుట్వేర్, హౌసింగ్, fuel and light are all seeing inflation remain low and lower in August than in July. So remaining necessities మీరు గమనిస్తే లైక్ క్లోతింగ్ అండ్ ఫుట్వేర్ కావచ్చు, హౌసింగ్ కావచ్చు, ఫ్యూయల్ అండ్ లైట్ కావచ్చు, ఈ కేటగిరీస్లో కూడా ఇన్ఫ్లేషన్ చాలా తక్కువగానే ఉంది. జూలై కన్నా కూడా తక్కువగా ఉంది. జూలైతో కంపేర్ చేసిన ఆగస్టులో తక్కువగా ఉంది. యాజ్ థింగ్స్ స్టాండ్, India's macroeconomic outlook looks the exact opposite of what it was last year. లాస్ట్ ఇయర్ ఇండియా యొక్క మ్యాక్రో ఎకనామిక్ అవుట్లుక్ ఎలా ఉంది అనే దాన్ని గమనిస్తే, ఈ ఇయర్ మ్యాక్రో ఎకనామిక్ అవుట్లుక్ ఎలా ఉంది అనే దాన్ని గమనిస్తే రెండు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా ఉన్నాయి. అవుట్లుక్ అంటే రాబోతున్న పరిస్థితి, అంటే రాబోతున్న రోజుల్లో మన మ్యాక్రో ఎకానమీ, ఓవరాల్ ఎకానమీ ఎలా ఉండబోతోంది అని లాస్ట్ ఇయర్ పిక్చరు, ఈ ఇయర్ పిక్చరు మనం గమనిస్తే కంప్లీట్ ఆపోజిట్. ఎందుకంట చూడండి, లాస్ట్ ఇయర్ ఎలా ఉందో చూద్దాము, ఈ ఇయర్ ఎలా ఉందో కూడా చూద్దాం. ఫ్రమ్ ఎ రిలేటివ్లీ లో గ్రోత్, high inflation scenario, India is now witnessing high growth and low inflation. From a relatively low growth and high inflation scenario, low growth మరియు high inflation scenario నుంచి ఇండియా ఇప్పుడు ఎటువంటి సినారియో వస్తుంది? హై గ్రోత్ అండ్ లో ఇన్ఫ్లేషన్. లాస్ట్ ఇయర్ గ్రోత్ అనేది తగ్గిపోయి ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండే పరిస్థితులు మనం చూసాం. ఇప్పుడు దానికి ఆపోజిట్, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో వచ్చి గ్రోత్ ఎక్కువగా ఉండే పరిస్థితులు మనం చూడబోతున్నాం. విట్నెసింగ్ అంటే ఎక్స్పీరియన్సింగ్ అని అర్థం. ఇక్కడ విట్నెస్ చేయడం అంటే
ఎక్స్పీరియన్స్ చేయడం అని అర్థం అనమాట. In other words, the differential between growth and inflation at this time last year was about 2.1 percentage points. This year it is about 5.5 percentage points, a welcome and large gap. లాస్ట్ ఇయర్ గ్రోత్కి ఇన్ఫ్లేషన్కి మధ్య గ్యాప్ 2.1% అయితే ఈ సంవత్సరం గ్రోత్కి ఇన్ఫ్లేషన్కి మధ్య గ్యాప్ 5.5 percentage points ఉందంట. సో ఎంత బాగుందో చూడండి. ఇట్ ఈస్ ఎ వెల్కమ్ అండ్ లార్జ్ గ్యాప్. గుర్తుపెట్టుకోండి, అంటే ధరలు ఎంత పర్సంటేజ్ అయితే పెరుగుతున్నాయో ఎకానమీ యొక్క గ్రోత్ అంతకంటే ఎక్కువ పర్సంటేజ్ పెరిగితేనే ఎకానమీకి మంచిది. సో ఇండియన్ ఎకానమీ ఎమర్జింగ్ ఎకానమీ కాబట్టి మనం 6 to 7% లేదా 8%, 9% గ్రోత్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఇన్ఫ్లేషన్ 6% లోపు మెయింటైన్ చేసుకోగలిగితే మనకి ఎప్పుడూ కూడా గ్రోత్ అనేది విల్ బి అహెడ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఆ గ్రోత్కి ఇన్ఫ్లేషన్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఎక్కువ ఉంటే, అంటే ఇన్ఫ్లేషన్ కంటే గ్రోత్ ఎంత ఎక్కువ ఉంటే ఎకానమీ అంత బాగున్నట్టు. సో లాస్ట్ ఇయర్ ఆ డిఫరెన్స్ 2.1%, అంటే ఇయర్ 5.5 percentage pointsకి పెరిగింది. ఇన్ఫ్లేషన్ తగ్గింది, గ్రోత్ పెరిగింది. ఇది మనం అందరూ ఆహ్వానించదగ్గ లార్జ్ గ్యాప్ అని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ దెర్ ఆర్ లెజిటిమేట్ క్వశ్చన్స్ టు బి ఆస్క్డ్ అబౌట్ జీడిపి అండ్ ఇన్ఫ్లేషన్ డేటా. అయితే గవర్నమెంట్ రిలీజ్ చేస్తున్న జీడిపి మరియు ఇన్ఫ్లేషన్ డేటా గురించి కొన్ని లెజిటిమేట్ క్వశ్చన్స్ ఉన్నాయి అడగాల్సినవి. ఎందుకంటే గవర్నమెంట్ ఈ డేటాని రిలీజ్ చేసే మెకానిజం మార్చేస్తోంది. సో ఈ మెకానిజం మార్చడం ఎంతవరకు కరెక్ట్, లెజిటిమేట్ డేటా ఏమన్నా డాక్టరింగ్ చేస్తున్నారంటే మార్చేస్తున్నారా, మ్యానిపులేట్ చేస్తున్నారనే క్వశ్చన్స్ అయితే వస్తాయి. బట్ దోస్ క్వశ్చన్స్ వర్ వ్యాలిడ్ లాస్ట్ ఇయర్ యాజ్ వెల్. అయితే ఆ క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ కూడా వ్యాలిడే కదా. సో ఈ మార్చిన మెకానిజంతోనే లాస్ట్ ఇయర్ డేటా వచ్చింది, మార్చిన మెకానిజంతోనే ఈ ఇయర్ డేటా వచ్చింది. సో ఏదేమైనా సరే కంపారిజన్ చేసినప్పుడు రెండింటికి ఒకే మెకానిజం ఫాలో అయ్యారు కాబట్టి సో కంపారబిలిటీని అది ఎరోడ్ చేయదు. ఎరోడ్ అంటే కంప్లీట్గా మనకి కట్ చేసాడు అనమాట. సో రెండింటిని కంపేర్ చేయలేని పరిస్థితి అయితే లేదు, ప్రశాంతంగా కంపేర్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఫాలో అయిన మెకానిజం ఇప్పుడు ఫాలో అవుతున్న మెకానిజము అబ్సల్యూట్లీ సేమ్ కాబట్టి. సో ఇట్ డస్ నాట్ ఎరోడ్. ఎరోడ్ అంటే కోతకి గురి చేయడం లేదా ఎరేజ్ చేయడం. లుకింగ్ అహెడ్, ద ఓవరాల్ అవుట్లుక్ ఫర్ ఇన్ఫ్లేషన్ కంటిన్యూస్ టు అపియర్ బెనైన్. సో మనం ఇప్పుడు భవిష్యత్తు గురించి చూస్తే ద ఓవరాల్ అవుట్లుక్ ఫర్ ఇన్ఫ్లేషన్, ఇన్ఫ్లేషన్ యొక్క ఓవరాల్ అవుట్లుక్ కంటిన్యూస్ టు అపియర్ బెనైన్గా కనిపిస్తుంది. బెనైన్ అంటే అంత రిస్కీగా లేదు. ఇప్పుడు క్యాన్సర్లో మనకి బెనైన్ క్యాన్సర్, మెలైన్ క్యాన్సర్ అంటారు. మ్యాలిగ్నెంట్ క్యాన్సర్, మెలైన్ అంటే మనకి హార్మ్ఫుల్ అని అర్థం, బెనైన్ అంటే హార్మ్లెస్ అని అర్థం. సో యాజ్ ఆఫ్ నౌ ద ఓవరాల్ అవుట్లుక్ ఫర్ ఇన్ఫ్లేషన్ అనేది ఇట్ అపియర్స్ బెనైన్. Even if India decides to accede to US's demands and abandon its purchase of Russian oil, the economic impact is likely to be limited. ఇప్పుడు అమెరికా కోరుకున్నట్టుగా ఇండియా అమెరికన్ డిమాండ్కి యాక్సెప్ట్ చేసి, యాక్సీడ్ అంటే లొంగిపోయి, విని, ఒప్పుకొని, అలాగే రష్యన్ ఆయిల్ పర్చేజ్ని ఆపేసినా సరే, ఈవెన్ ఇఫ్ ఇండియా డిసైడ్స్ టు అబాండన్ అంటే విడిచిపెట్టేసినా సరే, ద ఎకనామిక్ ఇంపాక్ట్ ఈజ్ లైక్లీ టు బి లిమిటెడ్. ఇండియా మీద దాని యొక్క ఎకనామిక్ ఇంపాక్ట్ అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. గ్లోబల్ క్రూడ్ ప్రైసెస్ ఆర్ రిలేటివ్లీ లో. ఎందుకు ఉండకపోవచ్చు అంటే గ్లోబల్ క్రూడ్ ప్రైసెస్ ఆల్రెడీ తక్కువ ఉన్నాయి. సో ద డిస్కౌంట్ రష్యా ఈజ్ ఏబుల్ టు ప్రొవైడ్ ఈజ్ నాట్ యాజ్ అట్రాక్టివ్ యాజ్ ఇట్ వాజ్ ఇన్ 2022. 2022లో రష్యా మనకి ప్రొవైడ్ చేసిన డిస్కౌంట్ చాలా అట్రాక్టివ్. కానీ ఇప్పుడు ఆల్రెడీ గ్లోబల్ ప్రైసెస్ తక్కువ కాబట్టి రష్యా అంత ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వలేదు, ఇచ్చినా అది మనకంత అట్రాక్టివ్గా కనిపించదు. ద కాస్ట్ ఇంక్రీజ్ ఆఫ్ స్విచ్చింగ్ టు అదర్ కంట్రీస్ ఫర్ ఆయిల్ ఈజ్ దేర్ ఫోర్ లైక్లీ టు బి లిమిటెడ్. సో ఆయిల్ కోసం మనం రష్యాని మానేసి వేరే కంట్రీస్కి స్విచ్ అయినా సరే దాని యొక్క ఇంపాక్ట్ పెద్దగా ఉండకపోవచ్చు. యాజ్ ఎ రిజల్ట్ the impact on inflation within India is also likely to be limited. ఎప్పుడైతే ఆయిల్ వర్క్ ఇంపాక్ట్ తక్కువ ఉంటుందో దాని యొక్క ఇంపాక్ట్ ఆన్ ఇన్ఫ్లేషన్ కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించండి, వీ హ్యావ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్. వీ హ్యావ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి మనకు ఒక కాన్సెప్ట్ ఉంది. ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు ఇండియా తన అవసరాల్లో చాలా వరకు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేసుకునే వస్తువు ఏదంటే ఆయిల్. సో ఆయిల్ ప్రైసెస్ ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరిగితే అదేమవుతుంది, మన ఇంపోర్ట్ కాస్ట్ కూడా పెరుగుతుంది, ఇంపోర్ట్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది. సో ఇంపోర్ట్ కాస్ట్ పెరిగిపోవడం అంటే ఇండియాలో కూడా దాని ప్రైస్ బాగా పెరుగుతుంది. ఆయిల్ ప్రైస్ ఎప్పుడైతే పెరుగుతుందో ఇండియాలో ఆయిల్ ప్రైస్ కూడా, మనకి ఇంటర్నేషనల్గా ఆయిల్ ప్రైస్ పెరిగింది అనుకోండి, ఇంపోర్ట్ కాస్ట్ పెరిగి ఇండియాలో కూడా ఆయిల్ ప్రైస్ పెరుగుతుంది. అండ్ ఆయిల్తో లింక్ అయిన మిగిలిన ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మిగిలినవన్నీ కూడా పెరిగిపోతాయి. సో ఇంటర్నేషనల్గా ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ఇండియాలోనూ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి. అలాగే ట్రాన్స్పోర్టేషన్ పెరగడం వల్ల వెజిటబుల్ కాస్ట్, ఫ్రూట్ కాస్ట్, అన్ని కాస్ట్లు పెరుగుతాయి. సో దానివల్ల ఇండియాలో ఇన్ఫ్లేషన్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఇండియాలో ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది.
ఉంటుంది. సో ఇంటర్నేషనల్గా ఆయిల్ ప్రైసెస్ యొక్క ఇంపాక్ట్ ఇండియన్ ఇన్ఫ్లేషన్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. అందుకే దాన్ని ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి అంటాం. అదే ఇప్పుడు రష్యా దగ్గర మనం తక్కువ ప్రైస్కి ఆయిల్ కొంటున్నాము, బయట కంట్రీల దగ్గర ఎక్కువ ప్రైస్కి కొనాల్సి వచ్చింది అనుకోండి, ఇప్పుడు రష్యా మానేసి వేరే కంట్రీస్కి స్విచ్ అయితే ఏమవుతుంది, అది మన ఇంపోర్ట్ కాస్ట్ పెంచేస్తుంది, తద్వారా ఇండియన్ ఇన్ఫ్లేషన్ని పెంచుతుంది. ఇప్పుడు రష్యన్ ఆయిల్కి వేరే కంట్రీస్ దగ్గర కొనే ఆయిల్కి ప్రైస్లో పెద్ద డిఫరెన్స్ లేదనుకోండి, అప్పుడు ఇన్ఫ్లేషన్ మీద దాని ఇంపాక్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అదే ఇక్కడ చెప్తున్నారు. ఇఫ్ సచ్ అన్ ఈవెంచువాలిటీ కమ్స్ టు పాస్, ఒకవేళ నిజంగా అలాంటి ఈవెంచువాలిటీ అలాంటి పరిస్థితి వస్తే అయినప్పటికీ కూడా ఇంపాక్ట్ తక్కువగానే ఉంటుందని చెప్తుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ ద న్యూ జిఎస్టీ రేట్స్ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ September 22. సెప్టెంబర్ 2022 నుంచి మనకి కొత్త జిఎస్టీ రేట్స్ అమల్లోకి వస్తున్నాయి. సో విత్ మోస్ట్ ప్రైసెస్ సెట్ టు కమ్ డౌన్ డ్యూ టు ది రేట్స్ బీయింగ్ కట్, చాలా ప్రైసెస్ వాళ్ళ రేట్ ఈ జిఎస్టీ రేట్స్ తగ్గించడం వల్ల కామన్ మ్యాన్ యూటిలైజ్ చేసే చాలా వాటి వస్తువుల యొక్క ధరలు ఏమవుతున్నాయి, తగ్గబోతున్నాయి. ద ఇంపాక్ట్ ఆన్ ఇన్ఫ్లేషన్ రేట్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో ఇన్ఫ్లేషన్ కూడా ఆబ్వియస్గా ఇంకా డౌన్వర్డ్ డైరెక్షన్లోనే వెళ్ళే అవకాశం ఉంది, ఎందుకంటే రేట్లు తగ్గితే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది కదా. ద లో ఇన్ఫ్లేషన్ రేట్ అండ్ హై గ్రోత్ ఇన్ Q1 హ్యావ్ రేజ్డ్ ఎక్స్పెక్టేషన్స్ దట్ RBI's మానిటరీ పాలసీ కమిటీ విల్ కట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఫర్దర్ ఇన్ ఇట్స్ నెక్స్ట్ మీటింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ సెప్టెంబర్. సో ఇన్ఫ్లేషన్ బాగా తక్కువ ఉండడము, అలాగే హై గ్రోత్ Q1లో హై గ్రోత్ ఉండడం అనేవి కూడా RBI నెక్స్ట్ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్లో వడ్డీ రేట్లు ఫర్దర్ తగ్గిస్తుంది అన్న ఎక్స్పెక్టేషన్ని పెంచాయి. హౌఎవర్ అయితే గివెన్ ది ఆన్గోయింగ్ గ్లోబల్ సర్టెనిటీస్, గ్లోబల్ లెవెల్లో ఉన్న అన్సర్టెనిటీస్ వల్ల దిస్ మైట్ బి ప్రిమెచ్యూర్, అది జరగకపోవచ్చు. ప్రిమెచ్యూర్ అంటే టూ ఎర్లీ అయిపోవచ్చు అని అర్థం. సో డిపెండింగ్ ఆన్ హౌ ద రెన్యూడ్ బాండ్ బిట్వీన్ ఇండియా అండ్ ద US ప్రోగ్రెసెస్, ఇండియా US మధ్య రీసెంట్గా గొడవలు జరిగాయి, ట్రంప్ అవాకులు చవాకులు పేరారు, నోరు జారేసుకున్నారు, తర్వాత మళ్ళీ ఇండియా ఈజ్ మై ఫ్రెండ్, మోదీ ఈజ్ మై ఫ్రెండ్ అని డైలాగులు కొట్టడం జరిగింది. సో రెండు దేశాల మధ్య రిలేషన్, బాండ్ హామీ అంటే దట్ ఫ్రెండ్లీ రిలేషన్ అనేది మళ్ళీ రెన్యూ అవ్వడం కనిపిస్తోంది. ఇది ఎలా ప్రోగ్రెస్ అవుతుంది అనే దాన్ని బేస్ చేసుకుని రేట్ కట్ ఇన్ డిసెంబర్ ఈజ్ ద మోస్ట్ లైక్లీ అవుట్కమ్. సో దీని అన్నింటినీ బేస్ చేసుకుని డిసెంబర్లో డెసిషన్ తీసుకోవచ్చు, వడ్డీ రేట్లు తగ్గించాలా లేదా అని. సెప్టెంబర్లో తీసుకోకపోవచ్చు అని ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది మనకి చెప్తోంది. అర్థమైందా? ఈ ఆర్టికల్ ఏం చెప్తుందమ్మా, డిసెంబర్లోనే డెసిషన్ తీసుకోవచ్చు, సెప్టెంబర్లో తీసుకోకపోవచ్చు అని. ఎందుకంటే అన్సర్టెనిటీస్ ఉన్నాయి, క్లారిటీ వచ్చాక డిసైడ్ చేద్దాము, తొందర ఎందుకు అని గవర్నమెంట్ RBI డిసైడ్ అవ్వచ్చు. ఒకవేళ గ్రోత్ ఇంపాక్ట్ అవుతుంది, గ్రోత్ బాగానే ఉంది కాబట్టి పెద్ద వర్రీ లేకుండా డెసిషన్ తీసుకోవచ్చు అనేది ఇక్కడ చెప్తున్నారు. వొకాబులరీ లిస్ట్ ఒకసారి గమనిస్తే వర్డ్స్ బెనైన్ అంటే అర్థం ఏంటమ్మా, జెంటిల్, హార్మ్లెస్ చెప్పాను. బెనైన్ క్యాన్సర్, మెలైన్ క్యాన్సర్ అంతా హార్మ్లెస్ అనే మీనింగ్ మనకు వస్తుంది. అలాగే బాండ్ హామీ అంటే మంచి చీర్ఫుల్ ఫ్రెండ్లీనెస్. సో వీ షేర్ ఏ వెరీ గుడ్ బాండ్ హామీ విత్ ఇండియా, షేర్స్ ఏ వెరీ గుడ్ బాండ్ హామీ విత్ రష్యా అంటే రష్యాతో మనకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది, చీర్ఫుల్గా ఉంటుంది, మంచి రిలేషన్ ఉంది అని అర్థం. ప్రిమెచ్యూర్ అంటే టూ ఎర్లీ, అక్కరింగ్ టూ ఎర్లీ. ప్రిమెచ్యూర్ బర్త్ అంటారు, 9 నెలలు ఉండాల్సిన బిడ్డ 7వ నెలలోనో 8వ నెలలో వచ్చేస్తే ప్రిమెచ్యూర్ డెలివరీ అని చెప్పి అంటాం కదా, అది ప్రిమెచ్యూర్. డిఫరెన్షియల్ అంటే డిఫరెన్స్, రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ని డిఫరెన్షియల్ అంటారు. ద డిఫరెన్షియల్ బిట్వీన్ గ్రోత్ అండ్ ఇన్ఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్ రేట్కి గ్రోత్ రేట్కి ఉన్న డిఫరెన్స్ అని. యాక్సీడ్ అంటే అర్థం ఏంటి, టు అగ్రీ ఆర్ రిక్వెస్ట్ ఆర్ డిమాండ్. యాక్సీడ్ టు అంటే అర్థం ఏంటి, టు అగ్రీ టు ఏ రిక్వెస్ట్, ఒక రిక్వెస్ట్ చేసినా డిమాండ్ చేసినా దానికి తలొగ్గడాన్ని, అగ్రీ అవ్వడాన్ని యాక్సీడ్ అవ్వడం అంటాం. అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఎదుటి వాళ్ళ డిమాండ్కి రిక్వెస్ట్కి మీరు తలొగ్గేస్తే దాన్ని యాక్సీడ్ అవ్వడం అనే మీనింగ్ వస్తుంది. ఆఫెన్ రిలక్టెంట్ అంటే ఇష్టం లేకపోయినా సరే తలొగ్గడం అనే మీనింగ్ వస్తుంది అక్కడ. ఇప్పుడు CSAT MCQs చూడండి. టోన్ ఆఫ్ ద ఆథర్ ఏంటి దీంట్లో, పెసిమిస్టిక్ అండ్ అలామిస్ట్, డెఫినెట్లీ నాట్. ఆప్టమిస్టిక్ ఎట్ కాషియసా, ఎస్ ఇట్ ఈస్ ఆప్టమిస్టిక్ ఎట్ లిటిల్ బిట్ కాషియస్. లిటిల్ బిట్ కాషన్ ఎక్కడి నుంచి వచ్చింది, గ్లోబల్ అన్సర్టెనిటీస్ ఉన్నాయి కాబట్టి. రెస్ట్ ఎవ్రీథింగ్ అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. మెయిన్ ఐడియా ఏంటి ఇందులో, ఇండియా మస్ట్ కంటిన్యూ ఇంపోర్టింగ్ రష్యన్ ఆయిల్, నో. ఇంట్రెస్ట్ రేట్ కట్ ఈజ్ ఇన్ఎవిటబుల్, నో. ఇన్ఎవిటబుల్ అంటే అన్అవాయిడబుల్. సెప్టెంబర్లో ఎలాగైనా ఇంట్రెస్ట్ రేట్ కట్ వస్తుందని చెప్పారు, నో. ఇండియాస్ కరెంట్ మ్యాక్రో ఎకనామిక్ అవుట్లుక్ ఈజ్ మార్క్డ్ బై లో ఇన్ఫ్లేషన్, హై గ్రోత్. సో ఛాలెంజెస్ కొద్దిగా ఉన్నప్పటికీ కూడా మ్యాక్రో ఎకనామిక్ అవుట్లుక్ అనేది లో ఇన్ఫ్లేషన్ మరియు హై గ్రోత్తో ముడిపడి ఉంది. హై గ్రోత్ ఉండబోతుంది, లో ఇన్ఫ్లేషన్తో ఉంది అని చెప్పి అర్థం. ఇన్ఫరెన్స్ చూడండి. ఫుడ్ ఇన్ఫ్లేషన్ హ్యాస్ బీన్ కంట్రోల్డ్ డ్యూ టు బోత్ ఫాలింగ్ ప్రైసెస్ అండ్ గవర్నమెంట్ సపోర్ట్ ఒకవైపు, అలాగే ఫాలింగ్ ప్రైసెస్ ఒకవైపు, రెండింటి వల్ల ఫుడ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయింది. మ్యాక్రో ఎకనామిక్ సిచ్యువేషన్ ఇన్ 2025 ఈజ్ బెటర్ దాన్ దట్ ఆఫ్ 2024. 2024 కన్నా 25 బెటర్గా ఉంది. రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్ డిస్కంటిన్యూ చేస్తే హైపర్ ఇన్ఫ్లేషన్ ఇండియాలో వస్తుంది, రాదు.
రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్ డిస్కంటిన్యూ చేసినప్పటికీ హైపర్ ఇన్ఫ్లేషన్ రాదు అనే పాయింటే మనం మాట్లాడుకున్నాము. ఇంపాక్ట్ పెద్దగా ఉండబోదని చెప్పి మాట్లాడుకున్నాం కాబట్టి ఆన్సర్ ఏ 1 and 2 ఓన్లీ. Assumption. The passage is based on which of the following assumptions? Low inflation and high growth automatically mean Indian economy is free of risk. Inflation తక్కువ గ్రోత్ ఎక్కువ అంటే అసలు రిస్క్లే లేవు అని అర్థమా? నో. గుడ్ మార్నింగ్ రాజశేఖర్. GST rate cuts will have a deflationary effect on the economy. GST rate cuts వల్ల మనకి డీఫ్లేషన్ వచ్చేస్తుంది అని చెప్పి రాశాడు. గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ విల్ కీప్ ఇంక్రీజింగ్ ఇన్ నియర్ ఫ్యూచర్. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ నియర్ ఫ్యూచర్లో పెరిగిపోతాయని చెప్తున్నాడు. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ఆల్వేస్ ఫాలోస్ యూఎస్ పాలసీ డెసిషన్స్. అమెరికా యొక్క పాలసీ డెసిషన్స్ని మనం ఫాలో అవుతామని చెప్పాడు, తప్పు. అవి ఫ్యూచర్లో పెరిగిపోతాయని చెప్పాడు, అది మనకు తెలియదు. సో జిఎస్టీ రేట్ కట్స్ వల్ల ఏమవుతుందమ్మా, ధరలు తగ్గుతాయి. ఎందుకంటే రేట్ తగ్గితే అన్ని వస్తువుల యొక్క ప్రైసులు తగ్గుతాయి కాబట్టి డీఫ్లేషనరీ ఎఫెక్ట్ అనేది ఉంటుందని చెప్పొచ్చు. సో ఆన్సర్ ఈజ్ ఓ మై, అదే చెప్తాం, బి. ఆన్సర్ ఈజ్ బి. ఓకే, సో ఎస్ఎస్సి ఇన్ఫినిటీ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ కోసం అందిస్తున్న కోర్సు ఇది. అలాగే బ్యాంక్ ఇన్ఫినిటీ బ్యాంక్ ఆస్పిరెంట్స్ కోసం అందిస్తున్న కోర్సు, సిసాట్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం అందిస్తున్న కోర్సు, ఇంగ్లీష్ ఎనీ ఆస్పిరెంట్ ఇంగ్లీష్ మాత్రమే ప్రాబ్లం ఉంది అనుకునే వాళ్ళ కోసం అందిస్తున్న కోర్సు. సో ఇలా ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా దానికి రెలవెంట్ కోర్సెస్ మన దగ్గర ఉన్నాయి. మీరు ఏ కోర్స్ మీకు సూట్ అవుతుందో తెలియకపోతే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, లేదంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా మీరు అందులోనే వీటిని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో విత్ దిస్ వీ హ్యావ్ కమ్ టు ద కన్క్లూజన్ ఆఫ్ టుడేస్ సెషన్.